హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 8. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవును, మా అన్నయ్య చాలా మొండివాడు. నీకు వాడితో పెళ్లి చేస్తాడు, అప్పుడు ఎలా అని అడుగుతుంది అయోమయంగా పుష్ప. ఏం చేస్తాం, తప్పదు కదా, తల వంచి తాళి కట్టించుకుంటా. కానీ అత్త, నా మనసు మాత్రం చంపుకోలేను. అందుకే ఫస్ట్ నైట్ రోజు మాత్రం పాలల్లో పాయిజన్ కలుపుకొని అని లక్కీ మాట పూర్తి కాకముందే, ఎంత మాట అన్నావే, ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా బతకాలి, కానీ పిరికిదాన్లా చస్తాను అంటావా? విషం తాగాల్సిన కర్మ నీకేంటి? కోపంగా అరిచింది పుష్ప. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావత్తా. పాలల్లో విషం కలుపుకొని నేను తాగుతానని కాదు అనగానే, మరి అని కోరస్గా పుష్ప మళ్ళీ ఇద్దరూ అడిగారు. వాడికి తాగించి చంపేస్తాను, చచ్చూరుకుంటాడు నా కొడుకు అని లక్కీ కాలుపై కాలు వేసుకొని ఊపుతూ అంటుంది. అప్పటి నుంచి తక్కువ అంచనేసావమ్మా. ఈ అమ్మాయికి సెంటిమెంట్ అస్సలు సూట్ అవ్వదమ్మా. మాస్ మహారాణి కదా అంది మళ్ళీ. థ్యాంక్ యూ మళ్ళీ, నువ్వు వెళ్ళి వేడిగా స్నాక్స్ అరేంజ్ చెయ్యి. నా బుడ్డి కడుపులో చిట్టి ఆకలి పుట్టింది అంటూ పొట్ట నిరుముకుంటూ బయటికి వెళ్ళిపోయింది లక్కీ. ఇక లక్కీ గురించి మాట్లాడుకుంటూ స్నాక్స్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తారు ఇద్దరు. అప్పుడే డోర్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది లక్కీ. నల్లగా పొడువుగా ఒక లావుపాటి వ్యక్తి రెండు చేతులలో కవర్లు పట్టుకొని నించున్నాడు. లక్కీని చూడగానే హాయ్ అన్నాడు. అతన్ని చూస్తే గోవర్ధనం గుర్తుకు వచ్చాడు లక్కీకి. ఐయామ్ బంటి అంటూ ఒక చేతిలో కవర్లు కింద పెట్టి చెయ్యి చాచాడు స్టైల్ గా. ఎలుగుబంట అని అడిగింది లక్కీ సీరియస్ గా. మా వాడు చెప్పింది కరెక్టే, మీకు బాగా నోటి దూల ఎక్కువే అంటూ లోపలికి వెళ్లి పెద్దమ్మ పెద్దమ్మ అని అరిచాడు. బంటి మాట వినగానే కోపం వచ్చిన లక్కీ, ఎవరు నువ్వు, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతుంది. ఈలోపు పుష్ప వచ్చి, ఎరా బంటి, చాలా రోజుల తర్వాత అంటూ బంటి చేతిలోని కవర్లు తీసుకుంది. ఎక్కడ పెద్దమ్మా, వీడు టైం ఇస్తే కదా, వీడికి మాత్రం డ్యూటీ అవర్స్ ఉంటాయి, నాకు మాత్రం టైం ఇవ్వడు, ఎప్పుడో వరకే అంటూ ఫ్రిడ్జ్ లోంచి వాటర్ తీసుకొని గటగట తాగి, ఏంటి పెద్దమ్మా, మంచి స్మెల్ అదిరిపోయింది అంటాడు. మసాలా వడలు నాన్న, నీకు పెడతాను, రిలాక్స్ గా కూర్చో అంటుంది పుష్ప. సో బాగా క్లోజ్ అనుకొని చూస్తూ నిలబడింది లక్కీ హాల్లోనే వచ్చిన బంటిని. లక్కీని చూస్తూ, ఇంకెన్ని రోజులు ఉంటారండి అని అడిగాడు అలవాటులో పొరపాటుగా. నీకెందుకు, నేనేమైనా నీ ఇంట్లో ఉంటున్నానా, లేక నాకు 3 పూటలా భోజనం పెడుతున్నావా, నన్ను అడుగుతున్నావు అంటుంది కోపంగా లక్కీ. పుష్ప ప్లేట్ పట్టుకొని వచ్చి, ఎందుకు అరుస్తున్నావు, వాడేమి పరాయి వాడేమి కాదు అంటుంది. మరి అతను ఏమడుగుతున్నాడు విన్నావా? ఎన్ని రోజులు ఉంటావు అంట. ఎన్ని రోజులైనా ఉంటాను, అతనికెందుకు, పైగా వస్తూనే నాకు నోటి దూలా అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు అంటుంది కోపంగా లక్కీ. అయ్యో, ఏదో క్యాజువల్ గా అడిగానండి అంతే. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు భయ్యా ఫోన్ చేసి, ఇంట్లో ఒక బొచ్చు కుక్క పిల్లల నా మరదలు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. అయ్యో, అలా అనకూడదు భయ్యా అంటే, తనకి నోటి దూల ఎక్కువ అని మరీ మరీ చెప్పాడు, అందుకే అన్నాను, లేకపోతే మీకు ఎంత నోటి దూల ఉందో ఏంటో నాకెలా తెలుస్తుంది అంటాడు బంటి మసాలా వడని టమాటో కెచప్ లో ముంచుకొని తింటూ. బంటి అన్న మాటలు శౌర్యావి అని తెలిసి పళ్ళు పటపటా కొరికేసింది లక్కీ. ఒసేయ్, అలా కొరక్కే పండ్లు పాడవుతాయి, అవతల నీకు స్నాక్స్ రెడీగా ఉంది, వెళ్ళి తిను అంటుంది పుష్ప. అయ్యో పెద్దమ్మ, తన కోసం ఐస్ క్రీమ్లు, కుకీస్, చాక్లెట్స్ ఇంకా చాలా వెరైటీస్ పంపించాడు భయ్యా అనగానే లక్కీ కోపం కాస్త మాయమై పరిగెత్తుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిపోయింది. ఒక బౌల్లో 4 రకాల ఐస్ క్రీమ్లు, ఒక ప్లేట్లో చాక్లెట్లు, కుకీస్, బిస్కెట్స్ పెట్టుకొని 2 చేతుల్లో ప్లేట్స్ పట్టుకొని టీవీ ముందుకు వచ్చేస్తుంది లక్కీ. ఆ రెండుటిని అలా చూస్తూ తను తినడం మర్చిపోతాడు బంటి.
ఏంటి అవన్నీ ఒకేసారి తిని అని మధ్యలోనే ఆగిపోతాడు. మళ్ళీ ఏం తిడుతుందో అన్న భయంతో బంటి. ఇవన్నీ తెచ్చినందుకు నిన్ను క్షమించాను పో అన్నట్లుగా బంటిని ఒక చూపు చూసి సోఫాలో స్టైల్ గా కూర్చుంది లక్కీ. ముందుగా ఐస్ క్రీమ్స్ తింటూ రిమోట్ పట్టుకుని టీవీ సౌండ్ తగ్గించి, ఏం చేస్తూ ఉంటావు? నువ్వు మా పోలీసుకి ఫ్రెండువా అని అడుగుతుంది బంటిని లక్కీ. కాదండి, పెద్ద భక్తుణ్ణి. భయ్యా చాలా బంగారం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా భయ్యా, మా పెద్దమ్మ అన్నాడు పుష్ప తెచ్చిన వాటర్ చేతిలోకి తీసుకుంటూ బంటి. అవునా? ఈ బంటి నల్లగా లావుగా కావడానికి కారణం మీరా? వీళ్ళ వల్లే నువ్వు ఇంత అందవికారంగా తయారయ్యావా? టూ బ్యాడ్. ఇంతకీ మీ భయ్య గుడి ఎక్కడా? ప్రసాదం ఏం పెడతారో వెటకారంగా అడుగుతుంది లక్కీ. బంటి సీరియస్ గా, అలాగే పుష్ప కోపంగా చూడడంతో సైలెంట్ అయిపోతుంది లక్కీ. దీనికి నోటిదూల ఎక్కువ, నువ్వు పట్టించుకోకురా అంది పుష్ప. ఏంటి నోటిదూల? రాగానే వాడు అలాగే అన్నాడు, ఇప్పుడు నువ్వు అలాగే అంటున్నావు. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏదో చిన్న కష్టం వచ్చి మరో మార్గం లేక మీ ఇంటికి వచ్చాను అని మీ అందరికీ చులకనైపోయాను అంటూ తింటూనే ఏడుస్తుంది లక్కీ. అయ్యో బంగారం, నేను నిన్ను అంత మాట అనలేదు, కానీ బంటిని ఏమీ అనకు, వాడు చాలా మంచివాడు అంటుంది పుష్ప. సరే మరి, ఇకపైన ఫ్రెండ్స్ లా ఉంటాంలే. ఏం బంటి ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపుతుంది. ఓకే లక్కీ గారు అంటూ చెయ్యి పట్టుకుంటాడు బంటి. లక్కీ గారు కాదు, లక్కీ, ఓన్లీ లక్కీ అని పిలవాలి. నేను నిన్ను బంటి అంటాను, ఓకేనా అంటూ చెయ్యి తెగ ఊపేసింది. అలాగే లక్కీ అనగానే, హా ఇప్పుడు చెప్పు, మన బేకరీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. మన కాలనీలో మెయిన్ డోర్ టచ్ అయ్యే రూట్ సైడ్ టర్నింగ్ లో పిస్తా బేకరీ మనదే అన్నాడు బంటి. ఓకే, అత్త నాకు బోరుగా ఉంది, కాసేపు బంటితో మన బేకరీకి వెళ్ళిరానా అడిగింది లక్కీ. ఇప్పుడు వద్దు, వాడు వచ్చే టైం అయింది, రేపు గాని వెళ్దువు అంటుంది పుష్ప. దాంతో చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళ టాపిక్ పెద్దగా ఏముంటుంది, ఫుడ్ అండ్ మూవీస్ అంతే. కాసేపట్లోనే చాలా ఫ్రీగా అయిపోతారు బంటి అండ్ లక్కీ. ఓకే లక్కీ, భయ్యా లేని టైంలో వచ్చి నిన్ను తీసుకెళ్తాను మన బేకరీకి, మనం అక్కడ బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు అంటాడు బంటి. ఓకే బంటి, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది లక్కీ. లక్కీకి శౌర్య అంటే భయం అని బంటికి అర్థమైంది. ఎంత ఫ్రెండ్ అయినా తను కూడా భయపడతాడు కదా. శౌర్య చదువుకునే టైంలోనే టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ తో కలిసి చిన్న బేకరీ స్టార్ట్ చేశాడు. అది బాగా సక్సెస్ అవ్వడంతో పాటు ఇప్పుడు సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలా అని చదువుని నిర్లక్ష్యం చెయ్యకుండా డిపార్ట్మెంట్ లో చేరినా కానీ వాటిని అలాగే రన్ చేస్తున్నాడు తన ఫ్రెండ్స్ తో కలిసి. బంటికి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే అదే కాలనీలో ఉండే మామయ్య దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచి శౌర్యకి ఫ్రెండ్ అయిన బంటి చదువులో పెద్దగా రాణించకపోవడంతో తన బేకరీస్ కి అన్నిటినీ బంటికి అప్పచెప్పాడు శౌర్య. అన్నా, ఆ పోలీసోడు మనల్ని బతకనిచ్చేలా లేడన్నా అన్నాడు కయ్యూం బాధగా ఫోన్లో. మళ్ళీ ఏం జరిగింది అడిగాడు అటువైపు నుంచి వాడి బాస్. ఏముంది, మనకి ఈ మధ్య సరిగ్గా బిజినెస్ అయితలేదని ఆ అప్పడాల ఫ్యాక్టరీ ఓనర్ కూతుర్ని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేశాం కదా అని కయ్యూం అనగానే, అది తెలుసు బే, జరిగింది చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో, ఏమైంది అని అడిగాడు వాళ్ళ బాస్ ఫోన్లో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.